నేను మీకు 2 నెంబర్స్ రాశానమ్మా. ఒకటేం ప్రతాప్ సార్ది, ఇప్పుడు వచ్చేసి మనోజ్ సార్. ఈ నెంబర్స్ మీరు సేవ్ చేసుకోండి. మీకు ఏంటంటే మీకు బుక్స్ కావాలన్నా, వీడియోస్ ఏమన్నా రాలేదన్నా, ఇటువంటి ఆఫీస్ సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే వీళ్ళిద్దరు మీకు అందుబాటులో ఉంటారు. ఇదే వాట్సాప్ నెంబర్స్ కూడా మీరు కాల్ చేయండి. కాల్ ఒకవేళ ఆన్సర్ చేయకపోతే, లేదా ఆఫీస్లో కానీ క్లాసెస్లో కానీ ఉంటే ఎక్కడన్నా మాతో పాటు ఆన్సర్ చేయకపోవచ్చు. ఆన్సర్ చేయనప్పుడు ఏం చేస్తారంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. కంపల్సరీగా వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. అప్పటికి రెస్పాండ్ అవ్వకపోతే నా నెంబర్ ఉంది మీ దగ్గర. సర్టన్ టైం తర్వాత మీకు రెస్పాన్స్ అవ్వలేదని అంటే మీరు డైరెక్ట్ నాకు వాట్సాప్ చేయండి. సార్ ఈ ప్రాబ్లము, ఈ మెటీరియల్ రాలేదు, అది ఏదైనా సరే నాకు వాట్సాప్ చేయండి, నేను చూసుకుంటాను. ఫైనల్గా నాది మొత్తం ఇది. ఇప్పుడు మీ దగ్గర ఏముండాలి అని అంటే బేసిక్ మెటీరియల్ నాకు ఇస్తారమ్మా. మీకు బేసిక్స్ బుక్ అందరి దగ్గర ఉండాలి సార్. దాంట్లో ఏముంటాయి సార్ అంటే అకౌంట్స్ సంబంధించి, మ్యాథ్స్ సంబంధించి, లా, ఇంకోటి ఏంటమ్మా మీకు సబ్జెక్టు ఎకనామిక్స్. ఈ 4 సబ్జెక్ట్ సంబంధించి కొన్ని బేసిక్స్ అనమాట. చిన్న చిన్న బేసిక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం జనరల్ చెప్పుకున్నాం. ఈ బేసిక్స్ అందులో ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ఇలాగా ప్రతి చాప్టర్లో ప్రతి ఫ్యాకల్టీ ఏంటంటే బేసిక్స్ అని ఇస్తారు కొన్ని. అవి మీరు ఎంక్వైరీ చేస్తే చాలు, మీకు ఆ బుక్ ఫస్ట్ పంపించేస్తారు. డెమో అటెండ్ అయ్యే వాళ్ళకి కూడా ఆ బుక్ వస్తుంది, ఫ్రీ బుక్ అనమాట. దీని తర్వాత ఇంకో బుక్ ఏంటంటే ఎవరైతే మీరు అడ్మిషన్స్ కన్ఫర్మ్ చేసుకుని ఫీజులు పే చేస్తున్నారో వాళ్ళకి నా బుక్ అన్న ప్రస్తుతానికి మాడ్యూల్ 1 వస్తుంది, అకౌంట్స్. ఈ మాడ్యూల్ 1 యాజ్ ఆఫ్ లో మీ దగ్గర 2 బుక్స్ మీకు వచ్చి ఉండాలి. రాని వాళ్ళు ఈ నంబర్లకు ఫోన్ చేయండి. క్లాస్ అయిపోగానే ఏం చేస్తారు, ముందు ప్రతాప్ సార్కి మెసేజ్ పెట్టండి, తర్వాత మనోజ్ సార్కి పెట్టండి. వాళ్ళు మీకు మీ ఇంటికి కొరియర్ చేస్తారు. ఒకసారి కొరియర్ చేశారంటే మాక్సిమం 48 hours లో మీ ఇంటికి వచ్చేస్తారు. ఓకే, నెంబర్ సేవ్ చేస్తున్నారా? అందరు సేవ్ చేసుకోవాలి. నంబర్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే కాదమ్మా, మీకు తర్వాత కూడా ఈ క్లాసెస్ తర్వాత అయినా సరే ఈ మెటీరియల్ సంబంధించి ఏదైనా సరే మీరు దానికి అప్రోచ్ అవ్వచ్చు. సేవ్ చేస్తున్నారా? ఓకే అమ్మా. నిన్న ఫెస్టివల్ బాగా చేసుకున్నారా? ఉగాది పచ్చడి తిన్నారా? అందరూ తిన్నారా ఉగాది పచ్చడి? తిన్నారా? మరి ఏంటి ఈరోజు ఓన్లీ చాట్లోనే ఉన్నాం. ఓకే, ఈ ప్రాబ్లం అందరు రాశారుగా. జర్నల్ ఇప్పుడు దాకా చేసామమ్మా మనం. జర్నల్ ఇంకా వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జర్నల్లో మ్యాక్సిమం మీరు అన్ని కవర్ చేశారు. దాదాపు అన్ని నేర్చుకోవాలి. ఇంత పెద్ద ప్రాబ్లం కూడా మీరే చేశారు, నేను చెప్పించాలి తప్ప. అన్నీ కూడా మీరే చెప్పారు. నెక్స్ట్ జర్నల్ రాదు ఏంటమ్మా? సరే, అకౌంటింగ్ ప్రాసెస్ చెప్తారా? ఎవరైనా ఒకళ్ళు అకౌంటింగ్ ప్రాసెస్ చెప్పగలరా? జర్నల్ తర్వాత లెడ్జర్. అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు కదా, ఎందుకని ఈరోజు ఇంట్లో ఉన్నావు? బయట ఉన్నావా? ఇంట్లో లేవా? సరే, అకౌంటింగ్ ప్రాసెస్ ఏంటమ్మా? ఫస్ట్ ఓకే అమ్మా, సోర్స్ డాక్యుమెంట్. అవునా? ఫస్ట్ వచ్చేసి సోర్స్ డాక్యుమెంట్. నెక్స్ట్ ఏం చేస్తాం? సోర్స్ డాక్యుమెంట్ బేస్ చేసుకొని జర్నల్ నుంచి లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, నుంచి ఏం ప్రిపేర్ చేస్తాం? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇందులో ఏవే ఉంటాయి? ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఇంతేగా? ఫైనల్ అకౌంట్స్. ఓకే అమ్మా. జర్నల్ ఏమంటామమ్మా మనం? ఇది కూడా బుక్కే కదా. ఇది జర్నల్, లెడ్జర్ బుక్. ట్రయల్ బ్యాలెన్స్ వచ్చేసి స్టేట్మెంట్. ట్రేడింగ్ అని పీఎన్ఎల్ అకౌంట్ ఏమో ఇది అకౌంట్స్.
ఈ రెండు కూడా అకౌంట్ కిందకి వస్తాయి. బ్యాలెన్స్ షీట్ ఒకటి, స్టేట్మెంట్. జర్నల్లో మనం ఎంటర్ చేస్తే దాన్ని ఏమంటారండి అంటే ఎంటర్డ్ ఆర్ రికార్డెడ్ అంటారు. వార్డింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి మీకు. జర్నల్ అంటే మీకు ఈ వాట్సే గుర్తురావాలి. ఎంటర్డ్ ఆర్ రికార్డెడ్. ఎక్కడైనా సరే రికార్డెడ్ అని యూజ్ చేశారంటే అది జర్నల్లో రాశారని దాని అవుతుంది, లెడ్జర్లో కాదు. లెడ్జర్లో పోస్టెడ్ అని వాడతారమ్మా. ఆర్ డెబిటెడ్, క్రెడిటెడ్, ఓకేనా, ఇలాంటి వర్డ్స్ అనేవి యూజ్ చేస్తారు. మీకు రెక్టిఫికేషన్ ఎర్రర్స్ అనే చాప్టర్ ఉంటుందండి, దాంట్లో ఈ వర్డ్స్ బేస్ చేసుకుంటే మీకు చాప్టర్ అంతా అయిపోతుంది. ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు తెలియక. ఓకేనా, జర్నల్ అయిపోయిందా మనకి. లెడ్జర్ పోయేటప్పుడు మనం వేసింది లెడ్జర్. లెడ్జర్లు ఏముంటాయి? ఎంట్రీస్ ఉంటాయా, అకౌంట్స్ ఉంటాయా? లెడ్జర్లు ఏముంటాయి? అకౌంట్స్ ఉంటాయి. ఎవరన్నా ఒకరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. జ్ఞానేశ్వరి ఉన్నారా? జ్ఞానేశ్వరి ఉన్నారు కదా, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చుగా. సరేనమ్మా, వెరీ గుడ్ అమ్మా. జ్ఞానేశ్వరి లెడ్జర్లు ఏముంటాయి? అకౌంట్స్ ఉంటాయి. రైట్, కంఫర్టబుల్ గా మీకు నెట్ అంతా ప్రాపర్గా ఉంటేనే అన్మ్యూట్ చేసుకున్నామ్మా. ఇబ్బంది పడుతుందంటే పర్లేదు, చాట్ బాక్స్ యూజ్ చేసుకోండి. ఓకేనా. లెడ్జర్ ఏ ఫామ్ లో ఉంటుందండి అంటే లెడ్జర్ వచ్చేసి మీకు టీ షేప్ లో ఉంటుందండి. ఏ ఫామ్ లో ఉంటుంది? ఇట్లాగా టీ షేప్ లో ఉంటుంది. అర్థమైందా? లెడ్జర్ కి మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని డెబిట్ అంటాం, రైట్ సైడ్ ఉన్నదాన్ని క్రెడిట్ అంటాం. లెడ్జర్ ఏ ఫామ్ లో ఉంటుందండి? ఏ షేప్ లో ఉంటుంది? లెడ్జర్ టీ షేప్ లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఏమంటాం? డెబిట్ అంటాం, రైట్ సైడ్ ఉన్నదాన్ని క్రెడిట్ అంటాం. లెడ్జర్ లో ఏముంటాయి? అకౌంట్స్ ఉంటాయి. ఆ అకౌంట్ అనేది టీ షేప్ లో ఉంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొఫార్మా మీకు రాస్తే లెడ్జర్ అకౌంట్ ప్రొఫార్మా రాస్తే మీకు ఇదిగోండి. ఫస్ట్ ఏం వస్తుందండి అంటే డేట్, డెబిట్ సైడ్ సంబంధించిన డేట్ వస్తుంది. ఇది డేట్. ఇక్కడ పర్టికులర్స్ ఏంటండి? పర్టికులర్స్. జర్నల్లో మనకి ఏమొచ్చిందమ్మా? ఎల్ఎఫ్ వచ్చిందా? సో లెడ్జర్లో ఏమొస్తుందండి అంటే జేఎఫ్ వస్తుంది. ఏమొస్తుంది? జర్నల్ ఫోలియో అమౌంట్. మళ్ళీ క్రెడిట్ సైడ్ సంబంధించిన కాలమ్స్ డేట్, పర్టికులర్స్, జేఎఫ్ అండ్ అమౌంట్. అర్థమైందా ప్రొఫార్మా? లెడ్జర్ అకౌంట్ ఏ షేప్ లో ఉంటుందమ్మా? టీ షేప్ లో ఉంటుంది. టీ షేప్ లో లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని ఏమంటాం? డెబిట్ అంటాం, రైట్ సైడ్ ఉండేదాన్ని క్రెడిట్ అంటాం. ప్రొఫార్మా రాశారు కదండి, ఇందులో లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎంట్రీస్ ని ఫర్ సపోజ్ చూడండి, ఎగ్జాంపుల్ ఒక ఎంట్రీ మీకు రాస్తాను. ఇక్కడ సేల్స్ ఎంట్రీ ఏంటమ్మా? సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. ఎంట్రీ అని చెప్తారా ఎవరన్నా? క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. పర్చేజెస్ కి పర్చేజ్ గూడ్స్ ఫర్ క్యాష్, దానికి ఎంట్రీ పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఇప్పుడు చూడండి, ఇది జనరల్ ఎంట్రీ ఉంది కదా, సేల్స్ వచ్చేసి మీకు 20,000 ఉంది అనుకున్నాం. ఎంతమ్మా? 20,000. పర్చేజెస్ వచ్చేసి 10,000 అనుకుందాం. ఈ రెండు ఎంట్రీస్ మనం పోస్టింగ్ చేద్దామా? ఫస్ట్ చూడండమ్మా, లెడ్జర్ లో
మీకు ఎన్ని అకౌంట్స్ వస్తాయంటే ఈచ్ ట్రాన్సాక్షన్ కి ఈచ్ ఎంట్రీకి అంటే ఎన్ని అకౌంట్స్ ఎఫెక్ట్స్ అవుతాయమ్మా? జనరల్ గా ఈ జర్నల్లో క్యాష్ టు సేల్స్ అంటే ఇక్కడ ఎన్ని అకౌంట్లు ఉన్నాయి? క్యాష్ అకౌంట్ ఒకటి, సేల్స్ అకౌంట్ ఒకటి, టోటల్ 2 అకౌంట్స్ ఉన్నాయి. మినిమం 2 లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఇందులో పర్చేస్ లో ఇది ఒకటి పర్చేస్ అనేది క్యాష్ ఆల్రెడీ ఉందిగా, ఇదిగోండి క్యాష్ ఆల్రెడీ ఓపెన్ చేశాం కదా. సో మళ్ళీ ఇంకా మీరు క్యాష్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఆ అకౌంట్ ఉంది కాబట్టి సేమ్ అదే ఈ అకౌంట్ ని మీరు కంటిన్యూషన్ ట్రాన్సాక్షన్స్ కి యూజ్ చేసుకుంటాం. చూడండి ఇది 3వ అకౌంట్, ఇది ఒక అకౌంట్. అర్థమైంది ఎంతవరకు? జర్నల్లో మనం రాసే ట్రాన్సాక్షన్స్ కి ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేస్తాం? మినిమం 2 అకౌంట్స్ వస్తాయి. సరే ఇప్పుడు లెడ్జర్ అకౌంట్ రాసాం కదా, ఇది పోస్టింగ్ చెప్తారా నాకు? ఫర్ సపోజ్ ఇది క్యాష్ అకౌంట్ అనుకుందామండి. ఏం అకౌంట్ ఇది? క్యాష్ అకౌంట్. ఫస్ట్ క్యాష్ ఉంది కదా, క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ లో ఎంట్రీ ఉందండి. ఇక్కడ క్యాష్ డెబిట్ ఉందా, క్రెడిట్ ఉందా? డెబిట్ ఉంది జర్నల్లో. కాబట్టి క్యాష్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసేటప్పుడు ఫర్ సపోజ్ డేట్ మీరు 1/4/24 అనుకోండి. ఇక్కడ కూడా డేట్స్ రాసుకున్నాం. 1/4/24, 2/4/24 డేట్ వచ్చి డేట్ కాలం రాయాలి. లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ మీరు రాసేటప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా దేంతో స్టార్ట్ అవుతుందండి అంటే 2 అని స్టార్ట్ అవుతుంది. ఏమని స్టార్ట్ అవుతుందండి? 2తో స్టార్ట్ అవుతుంది. అదే లెఫ్ట్ సైడ్ అయితే మీకు బైతో స్టార్ట్ అవుతుంది. సార్ ఎందుకు సార్ 2తో స్టార్ట్ చేయాలి, ఎందుకు సార్ లెఫ్ట్ సైడ్ బైతో స్టార్ట్ చేయాలి అంటే అది రూల్ అమ్మా, దానికి రీజన్స్ ఏముండవు. ఒక్కసారి మనకు లోకాపరేషన్ లో చెప్పారు ప్రిపేర్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్, వాటిని మనం ఫాలో అవ్వాల్సిందే. వాళ్ళకి లెడ్జర్ అకౌంట్ ఎందుకు టీ షేప్ లో ఉంటుందంటే ఏం చెప్తారమ్మా? ఇట్స్ ఏ రూల్ అనమాట, దాంట్లో ఆర్గ్యుమెంట్స్ ఏమి ఉండవు. ఎందుకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, మీరు డిన్నర్ చేయొచ్చు కదా. మార్నింగ్ మీరు టిఫిన్ ఎందుకు తినాలమ్మా? అదొక ట్రెడిషన్. మనం ఫస్ట్ నుంచి ఏం ఫాలో అవుతున్నాం, మనం నేర్చుకున్నాం. మార్నింగ్ టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంత్రం కూడా భోజనం చేస్తాం. అదొక ట్రెడిషన్. లేదు సార్ నేనేం చేస్తా అంటే మార్నింగ్ పెరుగన్నం తింటా, లేదంటే సాంబార్ అన్నం తింటా, తినొచ్చు, నో ప్రాబ్లం. కానీ అందరితో నువ్వు మ్యాచ్ అవుతున్నావా? ప్రపంచానికి నువ్వు నీ ఆలోచన ఎలా ఉన్నాయి, దూరంగా ఉన్నాయి. అప్పుడు నువ్వు అందరిలో కలుపుకోవాలంటే కూడా కష్టం. ప్రతి దాంట్లో నువ్వు అందరు చేసినట్టు నేను చేయను సపరేట్ గా చేస్తా ఉన్నావు అనుకోండి, మిమ్మల్ని అందరూ కలుపుకోరు. సేమ్ అలాగే అకౌంట్స్ కూడా ఒక ఫార్మాట్, ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ అనేది ఫస్ట్ నుంచి మనకి ట్రెడిషనల్ గా వస్తుంది. అదొక రూల్ లాగా కూడా మార్చేశారు. సో డెబిట్ సైడ్ అంటే మీరు 2 తోటే స్టార్ట్ చేయాలి, క్రెడిట్ సైడ్ అంటే బై తోటే స్టార్ట్ చేయాలి. ఎందుకు బై యూజ్ చేయాలంటే ఇట్స్ రూల్ అని అలాగే యూజ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? సరే ఇప్పుడు క్యాష్ అకౌంట్ అనుకున్నా కదా, దీన్ని పోస్టింగ్ చూస్తే మీరు 2 డెబిట్ ఉంది కదా, 2 సేల్స్ అని రాయాలమ్మా. మనకు ఆపోజిట్ లో ఏదైతే ఉందో జనరేట్ చూడండి, క్యాష్ టు సేల్స్ రాసాం కదా. సో 2 సేల్స్ అని రాసి స్టార్ట్ చేయాలి. క్యాష్ అకౌంట్ లో 2 సేల్స్ అంటాం. సేల్ అకౌంట్ లో ఆ అకౌంట్ నేమ్ అనేది రాదండి. క్యాష్ అకౌంట్ లో 2 క్యాష్ కానీ బై క్యాష్ కానీ రావు. ఆపోజిట్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్స్ మాత్రమే ఎంటర్ అవుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సేమ్ అకౌంట్ లో సేమ్ నేమ్ తో వస్తుంది ఆ పోస్టింగ్ అంటే రాదండి. డిఫరెంట్ అకౌంట్స్ మాత్రమే అందులో వస్తాయి. సో 2 సేల్స్ అని రాశాం. ఎంతమ్మా? 20,000. ఇప్పుడు జ్ఞానేశ్వరి సేల్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాను నేను. సేమ్ అదే ఫార్మేట్ అమ్మా. సేల్స్ అకౌంట్ లో ఎలా రాయాలి చెప్పగలుగుతారా మీరు? సేల్స్ అకౌంట్ లోకి వచ్చినప్పుడు బై సేల్స్ ఏమన్నా క్రెడిట్ ఉంది కదా. సో క్రెడిట్ సైడ్ మీరు బై అని స్టార్ట్ చేసి ఆపోజిట్ లో ఏముంది? క్యాష్ ఉంది కాబట్టి ఆ క్యాష్ రాయాలి. సేల్స్ అకౌంట్ లో సేల్స్ రాదండి. సేల్స్ అకౌంట్ ఏమొస్తుంది? ఆపోజిట్ లో ఉన్న క్యాష్ వస్తుంది. బై క్యాష్ అని 20,000 రాసుకోవాలి. ఇదే ప్రకారం ఫుల్ గా రాయాలమ్మా, మీకు అర్థమవడం కోసం రఫ్ గా అక్కడ రాశాను అంతే. అర్థమైందా? సరే సెకండ్ ఎంట్రీ పోస్టింగ్ చెప్తారా? ఇప్పుడు పర్చేజ్ అకౌంట్ కూడా నేను రఫ్ ఓపెన్ చేస్తున్నా.
పర్చేజ్ అకౌంట్. జ్ఞానేశ్వరి చెప్తారా మీరు? పర్చేజ్ అకౌంట్ లో పర్చేజ్ అకౌంట్ లో టూ పర్చేజ్ అకౌంట్ లో వస్తుందమ్మా టూ. పర్చేజ్ అకౌంట్ లో పర్చేజెస్ రావండి. పర్చేజ్ అకౌంట్ లో ఆపోజిట్ లో ఏముంది? పర్చేజెస్ అనేవి డెబిట్ ఉన్నాయి. పర్చేజ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఆపోజిట్ లో ఉన్న నేమ్ ఏంటమ్మా? టూ క్యాష్ అని వస్తుంది. గుర్తుపెట్టుకోవాలండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ అకౌంట్ లో ఆ అకౌంట్ నేమ్ అనేది రాదు. మీ అకౌంట్ కనుక ఏదైతే అకౌంట్ లో మీరు పోస్టింగ్ చేస్తున్నారో ఆ అకౌంట్ జనరల్ లో డెబిట్ అయితే క్రెడిట్ సైడ్ అన్న వార్డింగ్స్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్ అయితే డెబిట్ సైడ్ అన్న వార్డింగ్స్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. నెక్స్ట్ సెకండ్ ఎఫెక్ట్ ఏంటమ్మా? క్యాష్ పేడ్ ఉంది కదా ఇక్కడ. దీని పోస్టింగ్ చెప్తావా? పర్చేస్ పోస్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ క్యాష్. క్యాష్ అకౌంట్ లోకి వెళ్ళి బై ఆపోజిట్ లో ఏముందమ్మా క్యాష్ కి? పర్చేజెస్. బై పర్చేజెస్ అని ఎంత అమౌంట్ అమ్మా? 10,000 రాసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? చెప్పండి జ్ఞానేశ్వరి, అర్థమైందా? టూ సైడ్స్ అకౌంట్, క్రెడిట్ సైడ్. ఇప్పుడు చెప్పండి, నా క్వశ్చన్ అడుగుతా. క్యాష్ అకౌంట్ లో క్యాష్ అనేది మీరు ఎంటర్ చేస్తారా, రాస్తారా? డెబిట్ సైడ్ కానీ క్రెడిట్ సైడ్ కానీ రాయకూడదు. క్యాష్ అకౌంట్ లో టూ ఏమొస్తుంది? ఆపోజిట్ లో ఉన్న ఎంట్రీ వస్తుంది. టూ సేల్స్ అని వస్తుంది. అర్థమైందా? లెడ్జర్ అకౌంట్స్ ఫస్ట్ టైం ఎంటర్ వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? లెడ్జర్. సరే, ఇట్లా పోస్టింగ్ చేశారు కదా. పోస్టింగ్ చేశాక ఏం చేయాలండి అంటే ఇలాగ ట్రాన్సాక్షన్స్ అన్ని రాసుకుంటూ వెళ్ళిపోతామండి. రాసుకుంటూ వెళ్ళిపోయాక బై సైడ్ బై క్యాష్ క్రెడిట్ ఉన్నప్పుడల్లా బై రాస్తాం, క్యాష్ డెబిట్ ఉన్నప్పుడల్లా టూ రాస్తాం. రాసుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్ లో ఏం చేస్తామంటే క్లోజ్ చేయాలి. ఏం చేయాలి? క్లోజ్ చేయాలి. అలా క్లోజ్ చేయడం ఏమంటారండి అంటే బ్యాలెన్సింగ్ అంటారు. ఏమంటారు? బ్యాలెన్సింగ్ చేయటం అంటారు. ఇక చూడండి ఎలా చేస్తున్నాను బ్యాలెన్సింగ్. లెడ్జర్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు చూడండి. ఎటు సైడ్ ఎక్కువ అమౌంట్ ఉంటే టోటల్ ఫర్ సపోజ్ ఇక్కడ 20,000 కదా, 2 అని చెప్పేసి కొన్ని ట్రాన్సాక్షన్స్ రాస్తున్నా నేను. 5,000, 15,000, 10,000 ఇలా రాశా. 2 సాలరీస్, 2 రెంట్ అలా రాసుకుంటూ వచ్చానమ్మా. బై అని చెప్పేసి బై సైడ్ కూడా పేమెంట్స్ రాస్తాం. ఈ ఎగ్జాంపుల్స్ అమ్మా, వీటి గురించి మీరు ఆలోచించండి. బై, రెంట్ పెయిడ్, అట్లాగా మీరు ఒక 5,000 రాశారు. ఇప్పుడు నాకు రెండు సైడ్లో ఎటు సైడ్ ఎక్కువ ఉందండి చెప్తారా ఎవరన్నా? డెబిట్ సైడ్ ఎక్కువ ఉందా, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందా? డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది. ఎంత ఉందమ్మా డెబిట్ సైడ్ టోటల్? డెబిట్ సైడ్ ఎంత ఉంది చెప్పాలి, క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. మీరు సైలెంట్ అయిపోతున్నారు. రేపు ఫెస్టివల్, నిన్న ఫెస్టివల్, 1 day 2 days బ్యాక్ సండే, 103 లోకి వెళ్ళిపోతున్నారు పూర్తిగా. క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. ఎంతమ్మా? 50,000. ఓకేనా? ఈ రైట్ సైడ్ ఎంత ఉందమ్మా? 15,000. చూడండి, ఇటు సైడ్ ఏమో 50,000 ఉంది, ఇటు సైడ్ ఏమో 15,000 ఉంది. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది తీసుకొని, అంటే డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కదా, సో ఈ డెబిట్ సైడ్ 50,000 ఇక్కడ రాసి ఈ 50,000 ఏం చేయాలండి అంటే రైట్ సైడ్ తీసుకెళ్ళాలి, అంటే ఇక్కడ తీసుకెళ్ళాలి. దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ డిఫరెన్స్ ఉంటుంది కదా, 50,000 లో నుంచి క్రెడిట్ సైడ్ ఉన్న అమౌంట్ డిఫరెన్స్ ఎంత చెప్పండి? 35,000. దీన్ని ఏమంటారండి అంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఏమంటాం? క్యారీడ్ డౌన్ అంటాం. అంటే బ్యాలెన్స్ ఏదైతే వస్తుందో దాన్ని క్యారీడ్ డౌన్ అనే వాడించి
యూజ్ చేయాలి. ఆ క్యారీ డౌన్ చేసిన ఏం చేస్తామని అంటే నెక్స్ట్ పీరియడ్ కి మనం చూడండి, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటాం. ఏమంటాం? బ్రాడ్ డౌన్ అని చెప్పి సేమ్ అమౌంట్ మనం ఇటు సైడ్కి తీసుకొని వస్తాం. అర్థమైందా? ఇక్కడ దాకా అర్థమైందమ్మా అందరికి? టోటల్ 51,000 వచ్చాయమ్మా. ఎలాగమ్మా? 20,000, 5,000, 15,000, 10,000, 50,000 ఏనమ్మా. చూడు, అమ్మా నాకు ఇప్పుడు జ్ఞానేశ్వరి ఒకసారి మీరు చెప్పండి, ఇది క్లోజింగ్ లో ఏ బ్యాలెన్స్ ఉన్నట్టు? డెబిట్ బ్యాలెన్స్ ఉన్నట్టు, క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్నట్ట? రెండు చోట్ల బ్యాలెన్స్ రాసాం. ఇది ఏ బ్యాలెన్స్ అంటాం? డెబిట్ బ్యాలెన్స్ అంటామా, క్రెడిట్ బ్యాలెన్స్ అంటామా? చెప్పగలరా? ఏం లేదండి, సింపుల్. ఏ సైడ్ అయితే మీకు డిఫరెన్స్ అమౌంట్ వస్తుంది, డిఫరెన్స్ వచ్చింది కదా, దాని ఆపోజిట్ సైడ్ దాని బ్యాలెన్స్ ఉన్నట్టు. అర్థమైందా? అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ సైడ్ వచ్చింది? క్రెడిట్ సైడ్ డిఫరెన్స్ వచ్చింది. ఈ బ్యాలెన్స్ ఏమున్నట్టు? డెబిట్ బ్యాలెన్స్ ఉన్నట్టు. అర్థమైందా? అదే డిఫరెన్స్ అనేది మీకు డెబిట్ సైడ్ వచ్చింది అనుకోండి, ఒక 20,000, ఈ ఏ బ్యాలెన్స్ ఉన్నట్టు? క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్నట్టు. ఎటు సైడ్ అయితే మీకు డిఫరెన్స్ వస్తుందో దానికి ఆపోజిట్ సైడ్ ది బ్యాలెన్స్ అన్నమాట. అంటే చూడండి అమ్మా, లాజికల్ గా మీరు ఇక్కడ కదా ఎక్కువ బ్యాలెన్స్ ఉంది, 50,000 ఉంటుంది, 35,000, 15,000 కదా ఉంది, 35,000 ఎక్కువ ఉంది, డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది, కాబట్టి దాన్ని డెబిట్ బ్యాలెన్స్ అనాలి. ఇక్కడ ఏం బ్యాలెన్స్ ఉందమ్మా? డెబిట్ బ్యాలెన్స్ ఉంది. అర్థమైందా? అర్థమైందమ్మా? చెప్పండి, అర్థమైందా? బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఏ బ్యాలెన్స్ ఉన్నట్టు ఈ అకౌంట్? డెబిట్ బ్యాలెన్సా, క్రెడిట్ బ్యాలెన్సా? డెబిట్ బ్యాలెన్స్. అదే డిఫరెన్స్ అనేది మీకు డెబిట్ సైడ్ వస్తే బ్యాలెన్స్ ఉన్నట్టు, క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్నట్టు. ఆపోజిట్ సైడ్ ది ఆ అకౌంట్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా? సింపుల్ గా గుర్తుపెట్టుకుంటే, ఎటు సైడ్ అయితే బ్రాడ్ ఫార్వర్డ్ ఉంటుందో, బ్రాడ్ డౌన్ ఉంటుందో ఆ బ్యాలెన్స్ ఉన్నట్టు. బ్రాడ్ డౌన్ ఎటు సైడ్ ఉందమ్మా? డెబిట్ సైడేగా, సో డెబిట్ బ్యాలెన్స్ ఉన్నట్టు. అర్థమైందా ఇంతవరకు? అర్థమైందమ్మా? ఇవన్నీ పాయింట్స్ రాసుకున్నామా? లెక్చర్ హెడ్డింగ్ పెట్టుకోండి, ఒక్కొక్క మాట చెప్తాను, నేను రాసుకుందరు కానీ. లెక్చర్ అని హెడ్డింగ్ పెట్టుకోండమ్మా, ఒక్కొక్క పాయింట్ నేను చెప్తాను, రాసుకుందాం. ఇవన్నీ కూడా సమ్స్ చేస్తామమ్మా, కంటిన్యూస్ గా వస్తూ ఉంటాయి. లెడ్జర్ అకౌంట్ లో ఏముంటదమ్మా? డెబిట్ క్రెడిట్ ఉంటుంది. మీరు జర్నల్ ఏం చేస్తారు? పైన కింద రాస్తారు. అదే లెడ్జర్ లో అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రాస్తారు. కాకపోతే లెఫ్ట్ సైడ్ రాసేటప్పుడు రైట్ సైడ్ నేమ్ వాడాలి, రైట్ సైడ్ రాసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నేమ్ వాడాలి. ఏ అకౌంట్ లో ఆ నేమ్ రాదు. లెక్చర్ రైటింగ్ పెట్టారా? ఫస్ట్ వన్, ledger is a account, sorry, ledger is a ledger ఏంటమ్మా? book which contains accounts. ఏంటమ్మా? ఆ అకౌంట్స్ ఏమంటారండి అంటే లెడ్జర్ అకౌంట్స్ అంటారు. ఎందుకమ్మా? లెడ్జర్ లో ఉన్నాయి కాబట్టి లెడ్జర్ అకౌంట్స్ అంటాం. అర్థమైందా? రాసారా? లెడ్జర్ ఈజ్ ఏ బుక్ విచ్ కంటైన్స్ అకౌంట్స్. అకౌంట్స్ నే ఏమంటామండి అంటే లెడ్జర్ అకౌంట్స్ అంటాం. అలా యారో మార్క్స్ పెట్టుకొని రాసుకున్నాం మీరు కూడా, ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడం. సింపుల్ గా లెడ్జర్ లో ఉంటాయి, లెడ్జర్ అకౌంట్స్ ఉంటాయి. అకౌంట్స్ అయితే ఏ షేప్ లో ఉంటాయమ్మా? ఏ షేప్ లో ఉంటాయి అకౌంట్స్? టీ షేప్ లో ఉంటాయి.
అకౌంట్స్ ఏ షేప్ లో ఉంటాయి? ఇన్ ఇట్లా రాసుకున్నాము, టీ షేప్. అకౌంట్స్ టీ షేప్ లో ఉంటాయి. అలాగే రాసుకున్నామా, మేము ఫ్యూచర్ లో రెఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఫార్మాట్ ఆఫ్ లెడ్జర్ పెట్టుకున్నామా. ఫార్మాట్ ఆఫ్ లెడ్జర్ ఏం చేస్తారండి అంటే ఫార్మాట్ ఒక్కటే డ్రా చేసుకోండి. ఇది ఫార్మాట్. డెబిట్ క్రెడిట్ ఈ కంపల్సరీగా మెన్షన్ చేయాలమ్మా. లెడ్జర్ అకౌంట్ హెడ్డింగ్ వచ్చేసి ఇదేంటమ్మా, ఫస్ట్ కాలం డేట్, పర్టికులర్స్, ఇదేంటమ్మా జేఎఫ్, లెడ్జర్ లో జేఎఫ్ వస్తుంది. అమౌంట్ మళ్ళీ సేమ్, డేట్, పర్టిక్యులర్స్, అమౌంట్, సారీ ఇదేమొస్తుందమ్మా జేఎఫ్, జేఎఫ్ రూపీస్ అమౌంట్. ఇక్కడ రాసుకోండి. ఇటు సైడ్ 2 అని రాసి జస్ట్ అలా డాట్స్ పెట్టుకోండి. ఇటు సైడ్ ఒక లైన్ మొదలు కింద బై అని రాసి డాట్స్ పెట్టుకోండి. రాసుకున్నారా? డ్రా చేశారా? సార్ జర్నల్లో మనం ఏ వర్డ్స్ యూజ్ చేస్తామని చెప్పామమ్మా. జర్నల్లో మనం ఏ వర్డ్స్ యూజ్ చేస్తామని చెప్పాము. జర్నల్, లెడ్జర్ కాదమ్మా, జర్నల్. చూడండి, ఎంటర్ రికార్డ్ వాడతామా. అదే లెడ్జర్లో లెడ్జర్లో ఏం వాడతామా, అక్కడ రాసాం కదా. లెడ్జర్లో ఇన్ లెడ్జర్ అకౌంట్ we use posted, debited or credited. ఈ వార్డింగ్స్ అనేవి మీకు రెక్టిఫికేషన్ ఎర్రర్స్ అనే చాప్టర్ లో చాలా ఇంపార్టెంట్ అండి. జర్నల్లో ఏం వర్డ్స్ యూస్ చేస్తాం, లెడ్జర్లో ఏం వర్డ్స్ యూస్ చేస్తాం అనేది మొత్తం నేర్చుకున్నాక రెండింటిని బేస్ చేసుకొని మీకు రెక్టిఫికేషన్ ఎర్రర్ చాప్టర్స్ మొత్తం ఉంటుంది. నెక్స్ట్ రాశారు ఎంతవరకు? రాశారమ్మా? కన్ఫర్మ్ చేయాలి. లెడ్జర్ maintains records in chronological order. chronological అంటే ఏంటమ్మా, డేట్ వైజ్ ఫస్ట్ వచ్చిన డేట్ ఫస్ట్ రాస్తాం. and in analytical manner.
ఇన్ అనలిటికల్ మేనర్. అనలిటికల్ మేనర్ అంటే ఏమవుతుందమ్మా, లెడ్జర్ లో ఏ అకౌంట్ బై అకౌంట్ సపరేట్ అయిపోతుందా? ఫర్ సపోజ్ చూడండి అమ్మా, జనరల్ ఎంట్రీస్ మీరు ప్రతి ట్రాన్సాక్షన్ రాసుకుంటూ వెళ్ళిపోయారు. క్యాష్ అకౌంట్, సేల్స్, పర్చేస్ అకౌంట్, క్యాష్ అలా రాసుకుంటూ వెళ్ళిపోయారు. ఎన్ని బుక్స్ పడతాయమ్మా రాయడానికి? కొన్ని వందల బుక్స్, వేల బుక్స్ పడతాయా? మీరు ఫైనల్ గా కూర్చొని ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. జనరల్ తీసుకొని ప్రిపేర్ చేయగలుగుతారా? ఒక్కసారి ఇమేజిన్ చేసుకుంటే అది పాసిబుల్ అవుతుందా? అసలు అవ్వదుగా. అందుకని ఏం చేశారండి అంటే జర్నల్ సింప్లిఫై చేయడానికి లెడ్జర్ అని క్రియేట్ చేశారు. ఏం చేశారు, ఒకటే అకౌంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా డేట్ వైజ్ గా మీకు డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ డేట్ వైజ్ గా మీకు ఎంటర్ చేస్తారు. దాన్నే క్రోనలాజికల్ ఆర్డర్ అంటాం. ఇప్పుడు క్యాష్ ఎంత బ్యాలెన్స్ ఉంది అని చూడాలంటే లెడ్జర్ లోకి వెళ్ళిపోయి క్యాష్ అకౌంట్ చూస్తే తెలిసిపోతుంది. జర్నల్ లోకి వెళ్తే తెలుస్తుందా? ఎక్కడా కూడా మీకు బ్యాలెన్స్ ఫిగర్ అనేది జర్నల్ లో కనిపించదు. జస్ట్ సోర్స్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని యాస్టీస్ గా ఎంట్రీ కింద మనం పోస్ట్ చేస్తాం. కానీ ఎప్పటికప్పుడు మీరు ఈ రోజు వెళ్ళి క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని చెక్ చేయాలంటే ఏం చెక్ చేయాలి? క్యాష్ అకౌంట్ చెక్ చేయాలి లెడ్జర్ లో. ఎనలిటికల్ మేనర్ అంటే క్యాష్ అకౌంట్ సపరేట్ గా మెయింటైన్ చేస్తున్నామా, ఏ యొక్క పర్చేస్ అకౌంట్ సపరేట్ మెయింటైన్ చేస్తామా, సేల్స్ అకౌంట్ సపరేట్ మెయింటైన్ చేస్తున్నామా, పర్చేస్ అకౌంట్ సపరేట్ మెయింటైన్ చేస్తామా, ఇలాగ సపరేట్ అకౌంట్స్ మీకు మెయింటైన్ చేసి మీరు అనాలిసిస్ చేసుకోవడానికి కావాల్సిన బ్యాలెన్స్ అనేది అకౌంట్ వైజ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది లెడ్జర్. అందుకనే దాన్ని అనలిటికల్ మేనర్ లో కూడా ఉందని చెప్తాం. అర్థమైందా? అర్థమైందమ్మా? లెడ్జర్ అకౌంట్ బ్యాలెన్స్ దీంట్లో ఏం చేస్తామండి అంటే we do బ్యాలెన్స్. ఏం చేస్తాం? బ్యాలెన్స్ చేస్తాం. బ్యాలెన్స్ చేసే దగ్గర ఇలాగ రాసుకున్నాము. క్లోజింగ్ బ్యాలెన్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామండి అంటే ఎటు సైడ్ ఉన్నా కానమ్మా బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ C/D ఆర్ CF క్యారీడ్ ఫార్వర్డ్. ఈ వార్డింగ్స్ యూజ్ చేశారని అంటే అది క్లోజింగ్ బ్యాలెన్స్ అని దాని అర్థం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏంటమ్మా? ఓపెనింగ్ బ్యాలెన్స్ రిప్రజెంట్ చేసేటప్పుడు మనం ఏ వర్డ్స్ యూజ్ చేస్తామండి అంటే బ్యాలెన్స్ B/D ఆర్ B/F, బ్రాడ్ ఫార్వర్డ్ ఆర్ బ్రాడ్ డౌన్. అర్థమైందా? మీకు అకౌంట్ లో కనుక క్యారీ C/D అని ఉందంటే అది క్లోజింగ్ బ్యాలెన్స్ అని. ఎప్పుడైనా అకౌంట్ బ్యాలెన్స్ ఎంత అంటే మీరు చెప్పాల్సింది ఓపెనింగ్ బ్యాలెన్స్ చెప్పాలి డిఫాల్ట్ గా, క్లోజింగ్ బ్యాలెన్స్ కాదు, ఓపెనింగ్ బ్యాలెన్స్ చెప్పాలి. అర్థమైందా? C/D తో రిప్రజెంట్ చేసామంటే అది క్లోజింగ్, B/D తో రిప్రజెంట్ చేసామంటే అది ఓపెనింగ్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ ఉంది అని చెప్పాలంటే ఏం చేస్తామా మనం? వాట్ ఈస్ ద బ్యాలెన్స్ ఆఫ్ అకౌంట్ అంటే ఏమంటాం? డిఫరెన్స్ బ్యాలెన్స్ ఉంటుందా? డిఫరెన్స్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని C/D తోటి రిప్రజెంట్ చేస్తాం. దీనికి ఆపోజిట్ సైడ్ బ్యాలెన్స్ గా చెప్తాం. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేయటమేనమ్మా ఆపోజిట్ సైడ్ బ్యాలెన్స్ అంటాం. క్రెడిట్ సైడ్ మీకు డిఫరెన్స్ వచ్చింది, అది ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ సైడ్ డిఫరెన్స్ వచ్చింది, అది ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. అర్థమైందమ్మా? అందరూ చెప్పాలి.
అర్థమైందా? సార్ రాసుకున్నారు, ఇవన్నీ రాశారా? మా జర్నల్ మనం కనీసం ఒక 10 days పాటు చెప్తున్నామమ్మా. లెక్చర్ మీకు కరెక్ట్ గా 1 day అయిపోతుంది. ఎందుకంటారు చెప్పండి? లెక్చర్ లో ఏముండదమ్మా, క్రెడిట్ డెబిట్, జర్నల్ లోనే మీకు సబ్జెక్ట్ అంతా వస్తుంది. లెక్చర్ లో ఓన్లీ జర్నల్ ని చూసి ఎలా రాయాలో నేర్చుకోవటమే. జర్నల్ లో సబ్జెక్ట్ కాదు. జర్నల్ లో వచ్చేది మీకు అంతా కూడా, లెక్చర్ లో వచ్చేది అంతా కూడా పోస్టింగ్. జర్నల్ ఎంట్రీ నుంచి లెక్చర్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అంతే. రైట్ సైడ్ రాయాలా, లెఫ్ట్ సైడ్ రాయాలా, రైట్ సైడ్ రాయాలా, అది తెలుసుకుంటాం అంతే. రాసాక దాన్ని ఏం చేస్తాం, క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేస్తే వచ్చే బ్యాలెన్స్ ని సి/డి రాస్తాం. సి/డి ఉందంటే దానికి ఆపోజిట్ సైడ్ అనేది దానికి అకౌంట్ బ్యాలెన్స్ అవుతుంది. దాన్నే ఓపెనింగ్ బ్యాలెన్స్ అని కూడా అంటాం. అర్థమైంది ఎంతవరకు? అర్థమైందా చెప్పాలి. లెడ్జర్ అర్థమైందమ్మా? సరే, రాస్తున్నారు ఇవన్నీ అందరూ? రాశారా? అడుగుతా చెప్పండి. లెడ్జర్ ఏ షేప్ లో ఉంటుంది? లెడ్జర్ అకౌంట్స్ ఏ షేప్ లో ఉంటాయి? లెడ్జర్ అకౌంట్స్ ఏ షేప్ లో ఉంటాయమ్మా? టీ షేప్ లో ఉంటాయి. గట్టిగా చెప్పాలి. టీ షేప్ లో ఉంటాయి. లెడ్జర్ ఏ షేప్ లో ఉంటాయి? టీ షేప్ లో ఉంటాయి. లెడ్జర్ లో మనం ఏ వర్డ్ చూస్ చేస్తాం? ఏ వర్డ్ చూస్ చేస్తామా లెడ్జర్ లో? లెడ్జర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏ వర్డ్ చూస్ చేస్తాం? పోస్టెడ్ డెబిటెడ్ క్రెడిటెడ్. పోస్టెడ్, డెబిటెడ్, క్రెడిటెడ్. ఈ వర్డ్స్ యూస్ చేస్తున్నారంటే ఎందులో అకౌంట్స్ అని? లెడ్జర్ అకౌంట్స్ అని. లెడ్జర్ అకౌంట్స్ మనం ఏ ఆర్డర్ లో మెయింటైన్ చేస్తాం? క్రోనలాజికల్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. దాంట్లో మనం ఏం చేస్తాం? లెడ్జర్ మొత్తం ప్రిపేర్ చేస్తాం. లాస్ట్ లో చేసే దాన్ని ఏమంటాం? క్లోజ్ చేయడం ఏమంటాం? బ్యాలెన్సింగ్ అంటాం. బ్యాలెన్స్, లెడ్జర్ బ్యాలెన్స్ అంటాం. క్లోజింగ్ బ్యాలెన్స్ దేంతో రిప్రజెంట్ చేస్తామమ్మా? బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ని బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. మన అకౌంట్ బ్యాలెన్స్ ఎంత అని అడిగితే ఏం చెప్పాలి? క్యారీడ్ డౌన్ ఆపోజిట్ లో ఉన్న డిఫరెన్స్ ఆపోజిట్ ఉన్న బ్యాలెన్స్ అని చెప్పాలి. ఫర్ సపోజ్ మీకు డిఫరెన్స్ అనేది డెబిట్ సైడ్ వచ్చింది, ఏ బ్యాలెన్స్ ఉన్నట్టమ్మా? క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్నట్టు. డిఫరెన్స్ అనేది క్రెడిట్ సైడ్ వస్తే డెబిట్ బ్యాలెన్స్ ఉన్నట్టు. అర్థమైందా లెక్చర్ అందరికి? అర్థమైందమ్మా? నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, దానికి జనరల్ మీరే చెప్పాలి, లెడ్జర్ అకౌంట్స్ లో మీరు ప్రిపేర్ చేయాలి. చేస్తారా? జస్ట్ ఒక 5 ట్రాన్సాక్షన్ చెప్తాను అంతే. ట్రాన్సాక్షన్ ఎగ్జాంపుల్ రాసుకున్నామ్మా, సింపుల్. ఫస్ట్ వన్, sold goods of rupees 30,000 for cash. Next, sold goods of rupees 20,000 to Arun. Next, purchased goods of rupees 40,000, 10,000 for cash. Purchased goods of rupees 15,000 from Jnaneshwari. ఈ 4 ఎంట్రీస్ చేయాలి. ఎంట్రీస్ చేసి లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారా?
ఒక రాస్తున్నారా అకౌంట్ సమ్ రాస్తున్నారా ఎగ్జాంపుల్ రాస్తున్నారా సమ్ రాస్తున్నారమ్మా ఫస్ట్ ఎంట్రీ చెప్పండి అమ్మా ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ మనం ఏం చేయాలి ఏ ట్రాన్సాక్షన్ ముందు ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ ఎవరికైనా డౌట్ ఉందా ఎందుకమ్మా క్యాష్ నెక్స్ట్ ఇది ఏం ట్రాన్సాక్షన్ అమ్మా క్యాషా క్రెడిటా క్రెడిట్ ట్రాన్సాక్షన్ థర్డ్ వన్ ఏంటమ్మా క్యాషా క్రెడిటా క్యాష్ ఫోర్త్ వన్ క్యాషా క్రెడిటా క్రెడిట్ నెక్స్ట్ ఫస్ట్ వన్ లో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి ఏవేంటివి సోల్డ్ కదా సేల్స్ అకౌంట్ ఒకటి ఉంది క్యాష్ అకౌంట్ ఒకటి ఉంది అంతేనా వెరీ గుడ్ అమ్మా సెకండ్ దాంట్లో సేల్స్ అకౌంట్ అరుణ్ అకౌంట్ వెరీ గుడ్ అమ్మా నెక్స్ట్ పర్చేస్ థర్డ్ వన్ లో పర్చేజెస్ అకౌంట్ ఒకటి ఉంది క్యాష్ అకౌంట్ ఫోర్త్ వన్ లో అమ్మా పర్చేస్ అకౌంట్ ఒకటి జ్ఞానేశ్వరి అకౌంట్ ఒకటి అందులో అకౌంట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నారా అది ఏ ట్రాన్సాక్షన్ కూడా తెలిసిందిగా జర్నల్ ప్రిపేర్ చేద్దామా ఫస్ట్ జర్నల్ రాయాలమ్మా ప్రొఫార్మ్ ఓపెన్ చేయండి అందరూ జర్నల్ ప్రొఫార్మ్ ఓపెన్ చేయాలి ఏమొస్తున్నా ప్రొఫార్మ్ ఫస్ట్ డేట్ పర్టిక్యులర్స్ జర్నల్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఎల్ఎఫ్ జేఎఫ్ ఎల్ఎఫ్ వస్తుంది డెబిట్ క్రెడిట్ రూపీస్ అనేది బ్రాకెట్ లో పెట్టుకున్నాం ఎండింగ్ ఏమని పెట్టాలి ఇన్ ద బుక్స్ ఆఫ్ అని నేమ్ రాస్తాం ఫస్ట్ ట్రాన్సాక్షన్ చెప్పండి అమ్మా ఫస్ట్ ఏం ట్రాన్సాక్షన్ sold goods of rupees 30,000 for cash. Cash account attack to? Very good amma. Cash account debtor to sales account. ఎంత అమౌంట్ రాసింది మనం 30,000. డెబిట్ లో 30,000 క్రెడిట్ లో 30,000 న్యాయసింగా రాసేసేయండి పేయింగ్ క్యాష్ సేల్స్ మేడ్ రాసారా సెకండ్ ఎంట్రీ చెప్తారా ఎవరన్నా నాకు వెరీ గుడ్ అమ్మ అరుణ్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ ఎంత అమౌంట్ 20,000 అందరు రాస్తున్నారా అందరూ రాయాలమ్మా బిల్లింగ్ క్రెడిట్ సేల్స్ మేడ్ టు అరుణ్ నేరేషన్స్ అనేది మన ఇష్టం అమ్మా ఎలాగైనా రాసుకోవచ్చు దానికి ఇలాగే రాయాలని ఏం లేదు నేరేషన్ ఏంటండి అంటే ఒక 1 year తర్వాత కదా 1 year ఇయర్ ఎండింగ్ లో కదమ్మా మనం బుక్స్ క్లోజ్ చేసేది ఆ పర్టికులర్ ఎంట్రీ ఏంటి అని తెలియాలి అంటే బ్రీఫ్ గా ఒక నేరేషన్ రాసుకుంటాం సేల్సా పర్చేజెసా లేదంటే క్రెడిట్ సేల్సా ఎవరికి అనేది బ్రీఫ్ నేరేషన్ రాసుకుంటాం అది చూసి మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ చెప్తారా ఎవరన్నా వెరీ గుడ్ పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ ఎంత అమౌంట్ 10,000 10,000 మా నోట్స్ అనేవి ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవాలి అకౌంట్స్ లో నోట్స్ మెయింటైన్ చేయకపోతే మీకు అకౌంట్స్ ఎంత విన్నా సరే మళ్ళీ ఫ్రెష్ గానే అనిపిస్తాయి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి నరేషన్ రాయండి బీయింగ్ పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్
ఫోర్త్ వన్ చెప్తారా ఎవరన్నా? పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు జ్ఞానేశ్వరి అకౌంట్. ఎంత అమౌంట్ చెప్పాలి. 15,000. Being credit purchases made from Gnanish. అయిపోయా పోస్ట్ ఎంట్రీస్ అయిపోయా. ఇప్పుడు ఇందులో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో నాకు ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి? క్యాష్ ఒక అకౌంట్ ఉందా? అకౌంట్ 1. సేల్స్ అకౌంట్ ఉందా? సో అకౌంట్ 2. అరుణ్ 3. సేల్స్ అకౌంట్ ఆల్రెడీ వచ్చింది కదా, మళ్ళీ రావాలా సేల్స్ అకౌంట్ నంబరింగ్? సో సేమ్ అన్ని వచ్చింది కాబట్టి సేల్స్ అకౌంట్ మళ్ళీ ఫ్రెష్ గా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో సేల్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని మనం ఇగ్నోర్ చేస్తున్నాం. ఇదే సేల్స్ ఈ అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఇంకో అకౌంట్ ఏంటమ్మా? పర్చేజెస్ లేదుగా, పర్చేజ్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకోండి. క్యాష్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసాం కదా ఫస్ట్. సో క్యాష్ అకౌంట్ వచ్చింది. పర్చేజ్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసాం, ఇక్కడ ఓపెన్ చేసాం. సో పర్చేజ్ వచ్చింది. ఇంకో అకౌంట్ ఏముంది ఇంకా మనకి ఇప్పుడు ఓపెన్ చేయాల్సింది? జ్ఞానేశ్వరి అకౌంట్ ఉంది. ఏంటమ్మా? 5 అకౌంట్స్. మొత్తం ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేయాలి ఇప్పుడు మనం? 5 లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేయాల్సింది. ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేయండి. ఫస్ట్ అకౌంట్ అమ్మా మీరు ప్రొఫార్మా ప్రకారం రాయాల్సి ఉంటుంది. క్యాష్ అకౌంట్. ఏంటమ్మా ప్రొఫార్మా? ఫస్ట్ డేట్, పర్టిక్యులర్స్. ఇక్కడేమో ఎల్ఎఫ్ జేఎఫ్ లెడ్జర్ కాబట్టి జేఎఫ్ అని వస్తుంది. అమౌంట్ మళ్ళీ డేట్, పర్టిక్యులర్స్, జేఎఫ్, అమౌంట్. అకౌంట్కి ఎప్పుడు కూడా డెబిట్ క్రెడిట్ అని మనం మెన్షన్ చేయాలమ్మా. అది అకౌంట్ అని తెలియాలి అని అంటే డెబిట్ క్రెడిట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది రాసినప్పుడే దాన్ని అకౌంట్ అని పిలుస్తాం దాన్ని. లేదంటే అకౌంట్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు. నేను క్యాష్ అకౌంట్ అనేది ఫుల్ గా డ్రా చేశాను, మిగతా అకౌంట్స్ నేను నార్మల్ గా డ్రా చేస్తానమ్మా టీ షేప్ లో. మీరు మాత్రం ఫుల్ గా డ్రా చేసుకోవాలి. సో డ్రా చేయండి అకౌంట్స్. నెక్స్ట్ ఏమేమి అకౌంట్లు? సేల్స్ అకౌంట్ ఒకటి, క్యాష్ తర్వాత నెక్స్ట్ సేల్స్ అకౌంట్. మీరు అకౌంట్స్ కంప్లీట్ గా డ్రా చేయాలమ్మా. నేను జస్ట్ టీ షేప్ లో డ్రా చేస్తున్నా. సరే ఫస్ట్ సమ్ కాబట్టి నేను కూడా పూర్తిగా డ్రా చేస్తాను. మళ్ళీ సార్ తప్పించుకుంటున్నారని మీరు నా మీద కోపం పెంచేసుకుంటా. సేల్స్ తర్వాత 2వ అకౌంట్ 3వ అకౌంట్ అంటే అనుకున్నాం మనం అరుణ్ అకౌంట్. నెక్స్ట్ అరుణ్ అకౌంట్ తర్వాత పర్చేజెస్ అకౌంట్. అంతేనా?
పర్చేజెస్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ లాస్ట్ ఏంటో మనకు ఉంది జ్ఞానేశ్వరి అకౌంట్, అంతేగా. ఏ అకౌంట్ అయినా ప్రొఫార్మా ఒక్కటే ప్రొఫార్మా వస్తుంది. ప్రొఫార్మా అనేది ఏం మారదమ్మా. ప్రొఫార్మా ఎప్పుడు కూడా సేమ్, ఎన్ని అకౌంట్స్ అయినా చేసిన. సో అన్ని అకౌంట్స్ కి డెబిట్ క్రెడిట్ ఇది కంపల్సరీగా పెట్టాలమ్మా. డెబిట్ క్రెడిట్, డెబిట్ క్రెడిట్. ఏం మేము మెన్షన్ చేసినా చేయకపోయినా డెబిట్ క్రెడిట్ అనేది మాత్రం కంపల్సరీగా మీరు మెన్షన్ చేయాలి. మీరు ఒక్కొక్కటి పోస్టింగ్ చెప్పాలన్నా. సార్ అందరూ అకౌంట్స్ ఓపెన్ చేశారా? సార్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే అస్సలు నాకు మెసేజ్ పెట్టండి. వెరీ గుడ్ అమ్మా. ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటమ్మా, ఫస్ట్ ఎంట్రీ అని చెప్పండి. క్యాష్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. దీని పోస్టింగ్ చెప్తారా జ్ఞానేశ్వరి మీరు? దీని పోస్టింగ్ ఫస్ట్ క్యాష్ అకౌంట్ కదమ్మా. క్యాష్ అకౌంట్లోకి వెళ్ళి ఎటు సైడ్ రాయాలి? డెబిట్ సైడ్ రాయాలా, క్రెడిట్ సైడ్ రాయాలా? క్యాష్కి రానిదమ్మా. ఏంటమ్మా? క్యాష్ అకౌంట్ లో ఇక్కడ ఏముందమ్మా? క్యాష్ డెబిట్ ఉందా క్రెడిట్ ఉందా? జనరల్ లో చూడండి డెబిట్ ఉంది. జనరల్ లో డెబిట్ ఉంది కాబట్టి క్యాష్ అకౌంట్ లో కూడా డెబిటే చేయాలి. అర్థమైందా? క్యాష్ అకౌంట్ లో కూడా డెబిటే చేయాలి. టూ ఏమని రాయాలి? క్యాష్ రాయకూడదు, టూ సేల్స్ రాయాలి. అర్థమైందమ్మా? చూడండి, జనరల్ ఎంట్రీలో డెబిట్ ఉంటే ఆ లెడ్జర్ అకౌంట్ లో కూడా డెబిట్ సైడే ఆపోజిట్ లో ఉన్న నేమ్ రాయాలి. అర్థమైందా? క్యాష్ అకౌంట్ డెబిట్ ఉంది కాబట్టి లెడ్జర్ అకౌంట్ లోకి వచ్చినప్పుడు మీరు డెబిట్ అంటే ఇది కదా, మా లెఫ్ట్ సైడ్ కదా, టూ సేల్స్ అని రాస్తాం. ఎంత అమౌంట్? 20,000. నెక్స్ట్ ఏం చేయాలి? అయిపోయిందా ఎంట్రీ? అవలేదుగా, క్యాష్ అకౌంట్ ఒక్కటే అయిపోయింది. మరి సేల్స్ అకౌంట్ లో రాయాలిగా. సేల్స్ అకౌంట్ లెఫ్ట్ సైడ్ రాస్తాను చెప్పమ్మా. సేల్స్ కి డెబిట్ ఉందా క్రెడిట్ ఉందా? సేల్స్ డెబిట్, సేల్స్ క్రెడిట్ ఉంది కదా, క్రెడిట్ ఉంది. సో సేల్స్ అకౌంట్ లోకి వెళ్ళిపోయి మనం ఏం రాయాలమ్మా? బై క్రెడిట్ ఉంది కాబట్టి సేల్స్ అకౌంట్ లో కూడా క్రెడిట్ సైడ్ బై. ఆపోజిట్ లో ఏముంది? క్రెడిట్. డెబిట్ ఏముంది? క్యాష్ కదా, సో బై క్యాష్ అని రాయాల్సి ఉంటుంది. బై క్యాష్ అకౌంట్ ఎంతమ్మా? 20,000. అర్థమైందా పోస్టింగ్? జ్ఞానేశ్వర చెప్పాలి. అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు ఫస్ట్ ఎంట్రీనే చెప్పు. ఫస్ట్ ఎంట్రీ అంటే క్యాష్ అకౌంట్ సేల్స్ అకౌంట్. దీని పోస్టింగ్ చెప్పు. క్యాష్ అకౌంట్ ఏం చేసాం మనం? క్యాష్ అకౌంట్ లో డెబిట్ సైడ్ టూ సేల్స్ అని రాసాం. సేల్స్ అకౌంట్ లో బై క్యాష్ అని రాసాం. అర్థమైందా? సేమ్ అలాగే రెండో ఎంట్రీ చెప్పండి. రెండో ఎంట్రీ ఏంటమ్మా? అరుణ్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ వెరీ గుడ్ అమ్మా, ఎక్సలెంట్ అమ్మా. అరుణ్ అకౌంట్ లో టూ సేల్స్ అని రాయాలి. అర్థమైందా? టూ సేల్స్ ఎంత అమౌంట్ చెప్పండి నాకు. ఫస్ట్ 30,000 కదమ్మా, సైలెంట్ కొన్నారే. ఫస్ట్ 30,000, సెకండ్ 20,000.
కరెంట్ అకౌంట్ లో 2 సేల్స్ 30,000 అయిపోయింది. అక్కడితో ఎంట్రీ పోస్టింగ్ అవ్వలేదు. ఇంకోటి ఉందిగా అరుణ్ అకౌంట్ సేల్స్. ఇప్పుడు ఏం చేయాలి? సేల్స్ అకౌంట్ ఏం చేయాలమ్మా? బై అరుణ్ అకౌంట్. వెరీ గుడ్ అమ్మా. బై అరుణ్ అకౌంట్ 20,000. అర్థమైందా పోస్టింగ్? గుర్తుపెట్టుకోండి అమ్మా, జనరల్ ఎంట్రీ ఒక ఎంట్రీ మినిమం 2 అకౌంట్స్ లో పోస్టింగ్ జరుగుతుంది. సింగిల్ ఎంట్రీ 2 అకౌంట్స్ కి. ఫస్ట్ ఎంట్రీ చేస్తే క్యాష్ అకౌంట్, సేల్స్ అకౌంట్ 2 అకౌంట్స్ కి పోస్టింగ్ జరుగుతుంది. జనరల్ ఎంట్రీలో ఎన్నైతే అకౌంట్స్ ఉంటాయో అన్ని అకౌంట్స్ లోనే పోస్టింగ్ చేయాలి. ఒక దాంట్లో చేసి ఒక దాంట్లో చేయకుండా అలా ఉండకూడదు. చేసేటప్పుడు డెబిట్ అయితే డెబిట్ చేసి ఆపోజిట్ నేమ్ వాడాలి, క్రెడిట్ అయితే క్రెడిట్ చేసి ఆపోజిట్ నేమ్ యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ పోస్టింగ్ అయిపోయిందిగా, ఫస్ట్ అయిపోయింది, సెకండ్ ఎంట్రీ అయిపోయింది. థర్డ్ ఎంట్రీ నెక్స్ట్ ఎవరు ఉన్నారు? ఇంకొకరు మాట్లాడేవాళ్ళు. నెక్స్ట్ పర్సన్ ఎవరన్నా ఒకసారి అన్మ్యూట్ చేసి ఎవరైనా చెప్పగలరా? అన్మ్యూట్ చేసి. పర్చేస్ అకౌంట్ లో క్యాష్ అకౌంట్ లో ఎవరమ్మా? పర్చేస్ అకౌంట్ లో క్యాష్ అకౌంట్. వెరీ గుడ్ అమ్మా. ఎవరమ్మా పేరు చెప్తారు ఒకసారి? నువ్వేనా సరే? ఇందాక నువ్వేనమ్మా చెప్పింది? వెరీ గుడ్ అమ్మా. పర్చేజెస్ టు క్యాష్. సో పర్చేజ్ అకౌంట్ ఏం చేయాలి మనం? టు క్యాష్ అని రాయాలి. అంతేనా? చూడండి, టు క్యాష్. అమౌంట్ కూడా చెప్పమ్మా. 10,000. నెక్స్ట్ సేమ్ ఎంట్రీ అయిపోయింది. అక్కడితో ఇంకో పోస్టింగ్ ఉందిగా, డబుల్ ఎఫెక్ట్ వాళ్ళగా. క్యాష్ అకౌంట్ ఏం చేయాలి మనం? క్యాష్ అకౌంట్ లో బై పర్చేజెస్ అకౌంట్. వెరీ నైస్. ఎంతమ్మా? 10,000. 2 పోస్టింగ్లు అయిపోయాయి. నెక్స్ట్ లాస్ట్ ఎంట్రీ చెప్పండి. పర్చేజ్ అకౌంట్ అటాక్ జ్ఞానేశ్వరి అకౌంట్ చెప్పాలి. రాస్తున్నారా? రాసుకున్నా చెప్పండి. పర్చేజ్ అకౌంట్ జ్ఞానేశ్వరి అకౌంట్. పర్చేస్ అకౌంట్ లో 2 జ్ఞానేశ్వరి అకౌంట్. వెరీ గుడ్ అమ్మా. 2 జ్ఞానేశ్వరి. ఎంతమ్మా అమౌంట్? 15,000. 15,000. జ్ఞానేశ్వరి అకౌంట్ లో బై పర్చేస్ అకౌంట్. బై పర్చేజెస్ అకౌంట్. అంతేనమ్మా, సూపర్. జ్ఞానేశ్వరి అకౌంట్ లో రాస్తావు, బై పర్చేజెస్ అకౌంట్ రాస్తాం. 15,000. అందరికీ అర్థమయ్యా పోస్టింగ్స్? ఇంతేనమ్మా. ఎన్ని అకౌంట్స్ ఉన్నా సరే మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి? జర్నల్ లో డెబిట్ అయితే లెడ్జర్ లో అదే అకౌంట్ ఓపెన్ చేసి డెబిట్ సైడ్ ఆపోజిట్ వార్డింగ్స్ యూస్ చేసి అమౌంట్ రాస్తాం. అర్థమైందా? క్రెడిట్ అయితే అదే అకౌంట్ ఓపెన్ చేసి క్రెడిట్ సైడ్ అది మనం రాస్తాం అన్నమాట. ఆపోజిట్ సైడ్ నేమ్ యూస్ చేసి క్రెడిట్ సైడ్ రాస్తాం. పోస్టింగ్ సరిగ్గా అర్థమయ్యా? అందరూ రాయండి ఇవి. రేపు ఫెస్టివల్ కదమ్మా, లెక్చర్ అంతా ఈరోజే అయిపోతుంది. కంటిన్యూ చేద్దామా? బ్యాలెన్సింగ్ రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామా? కంటిన్యూ చేద్దాము అని అంటే బ్యాలెన్సింగ్ చేద్దాం. వద్దులేమ్మా, ఒకే రోజు లెక్చర్ అంతా నేర్చుకుంటే అయిపోయిందని ఫీల్ అవుతాను. చాలా టైం ఉందిగా మనకి. ఇంతవరకు రాసారా? పోస్టింగ్ సరిగ్గా రాసారా? అయిపోయిందా? సరే, ఆయన వాళ్ళు మళ్ళీ ఒకసారి చూసుకోండి అమ్మా. మండే మనం ఏం చేద్దాం? ఈ అకౌంట్స్ క్లోజ్ చేసి బ్యాలెన్సెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఇకరమ్మా ఫర్ టుడే ఎవరీవన్ బాయ్. హ్యాపీ రంజాన్ అమ్మా అందరికి. సార్ బాయ్. సార్ బాయ్ చెప్పండి అమ్మ అందరూ రాసుకున్న వాళ్ళు.
బాయ్ అమ్మా. బాయ్ Bye, sir. బాయ్ అమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్ ఎవరివన్. మీటింగ్ క్లోజ్ చేస్తున్నాను నేను. నా నెక్స్ట్ క్లాస్ ఉంది. బాయ్ అమ్మా. గుడ్ నైట్.